అయ్యా వాళ్ళు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా నా తండ్రి ఇంటికి పంపించు అన్నాడు. అప్పుడు చెప్పిన భయంకరమైన సత్యం ఏంటంటే 28వ వచనం చదవండి. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలన నిన్ను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. ఇది భయంకరమైన మాట. నరకంలో వినబడినటువంటి షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ నరకానికి రాకుండా అడ్డు పెట్టేటువంటి గేటు లేదా నరకానికి రాకుండా ఉండే ఏకైక మార్గం మీ ఇంట్లోనే ఉందన్నాడు. ఈ నరకానికి ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండాలంటే ఇక్కడ పరదేశంలో ఉన్న లాజరు వెళ్తే చెబుతాడు స్పష్టంగా ఇలాంటి ప్రదేశం ఉంది అని. బాధపడ్డాడు ఎవరు? ధనవంతుడు. ఈరోజు ప్రపంచానికి కూడా అదే తెలియాలా. కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి, కొత్త కొత్త ప్రమాదాలు వస్తున్నాయి, ఏంటంటో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య ఏంటంటే తలమునకు అవుతున్నారు. అయితే ఈ ప్రపంచానికి తెలియాల్సింది ఏంటంటే ఇది అసలు ఎందుకు పనికిరాదు ఆ నరకాంతో పోల్చుకుంటే. ఇలాంటి వేదనకరమైన స్థలం ఉందనే విషయం చెప్పాలని తాతాలాడుతున్నారు అటువైపు వాళ్ళు. మా ఇంటికి ఎవరైనా దయచేసి పంపించు, మా ఇంట్లో వాళ్ళు చెప్పండి ఇలాంటి వేదనకరమైన స్థలం అవుతుందని చెప్పండి అని వాళ్ళు కేకలేస్తున్నారు అటువైపు. మా ఊరికి పంపించండి, చెప్పండి మా ఊరిలో వాళ్ళకి ఇక్కడ ఇలాంటి వేదనకరమైన స్థలం ఒకటి ఉంది, మా దేశానికి పంపించండి ఇలాంటి వేదనకరమైన స్థలం అవుతుందని చెప్పండి అని కేకలేస్తున్నారు వాళ్ళు. మనం పోతేనేమో మత ప్రచారం చేస్తున్నారని కొడుతున్నారు. అక్కడ వాళ్ళ కేకలేంటి? ఇలాంటి వేదనకరమైన స్థలం ఒకటి ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది, నా తమ్ముళ్ళు రాకుండా ఆపండి. వాడి బాధ అసలైన బెంగ అప్పుడు పట్టుకుంది. పాపం బతుకున్నప్పుడు పట్టుకుంటే వీళ్ళకి బోధించేవాడు, మర్యాదగా బ్రతుకునేవాడు, వీళ్ళు కూడా బోధించుండేవాడు. పాపం బ్రతుకున్నప్పుడు నిజంగా తెలియదు ఇలాంటి ప్రదేశం ఉందని. అమ్మ నరకం ఉందంటే ఎవడు చూసేలే అంటాం, ఆయన చచ్చిపోయిన తర్వాత ఏది ఉంటే మనకి ఎందుకులే అంటాం. ఇలాంటి స్థలం ఒకటి ఉందని నాకు అర్థమైంది, నా తమ్ముళ్ళకి చెప్పండి ఎవరైనా వెళ్ళి. ఎవరు చెప్తారు? అప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడికి రాకుండా ఉండడానికి మార్గం ఏంటో నీ ఇంట్లోనే ఉందన్నాడు. ఏంటది? అక్కడ మోషే రాసిన ధర్మశాస్త్రం మొదలుకొని మలాకి వరకు మొత్తం గ్రంథాలన్నీ ఉన్నాయి, పాత నిబంధన అంతా ఉంది అన్నాడు. ఒకవేళ పాత నిబంధన వ్యక్తికి తెలియకపోయి ఉంటే ఏమనాలి? అదేంటి మాకు తెలియదు, మోషే ఎవరు, ప్రవక్తలు ఎవరు అని ఉండేవాడు. తెలుసు కాబట్టి అప్పుడన్న మాట ఆయన 30 అతడు తండ్రి పోయిన అబ్రహామా అలాగ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అయ్యా అలా చెప్పొద్దు, ఆ బైబిల్ చదువుతుంటే మాకు బోర్ కొడుతుంది, ఆ బైబిల్ చదవడం మాకు అసలు ఏం బాగోలేదు, అలా కాదు. కానీ ఈ పరదేశం నుంచి ఒకరిని పంపించు, అప్పుడు మారు మనసు పొందుతారు. ఇవన్నీ మాకు కొత్త విషయాలుగా చాలా పాత విషయాలు బైబిల్ చదువుతుంటే ఎక్కడైనా కనిపిస్తున్నాయి. అవన్నీ మాకు పాత విషయాలు, అవి చదివి మాకేం అనిపించలే. అయితే ఇక్కడి నుంచి పంపిస్తే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది, అటెన్షన్గా వింటారని చెప్పాడు. అర్థమవుతుందా? మాకు తెలుసు మోషే రాసిన ధర్మశాస్త్రం తెలుసు, ప్రవక్తలు రాసిన గ్రంథాలు మాకు తెలుసు, అయితే మారు మనసు మాకు రాలే. కారణం ఏంటంటే చాలా బోర్ కొడుతుంటారు చదువుతూ ఉంటే. పాప పరిహార్థ బలిగా ఒక మేకపోతుని తీసుకురావాలి, దాన్ని ఎత్తిని చేయబెట్టాలి, అది కలపాలి, ఇది కలిపి బోర్ ప్రభు. అది మేము చదవలేము దాన్ని. ఆ లేవికాండం అంతా తలబట్టేసినట్టుంటుంది, ఆ సంఖ్యాకాండం అంతా పేర్లని చదవలేకలాడిపోతాం, ఆ ద్వితోపదేశం మరలా అది ఎవడుంటుంది ఇవన్నీ. అలా కాదు. కానీ ఒకరిని పంపిస్తే వాడు చెప్తాడు. పరలోక నరకానికి వెళ్లకుండా ఉండవలసిన దారి ఈ బైబిలే అంట. ఈ మాటలు వినాలా? వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. వినాలంట. లాజరును పంపించమంటే లాజరును పంపించటం లేదు. చార్లెస్ స్పర్జన్ ఒక మాట చెప్తాడు. అరే నరకానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అమ్మ పరదేశికి వెళ్ళిందనుకో, కూతురు నరకానికి వెళ్ళిందనుకో, ఈవిడ మొరపెడుతుంది, అమ్మ నేను నీ కూతురుగా నీ గోటుతో కొన్ని నీళ్ళు పంపించంటే అట్నుంచి వినపడే మాట ఏంటి? అమ్మ సంతోషమైన బట్టి నాకు చాలా ప్రేమ, నేను నీకు నీళ్ళు తెద్దామని ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టున్నాను, కాకపోతే మధ్యలో చాలా పెద్ద అగాధం ఉంది, ఇది దాటడానికే కష్టం, బాటిల్ వేసేసినా అగాధంలో పడిపోతుంది అని చెప్తుంది. అవునా? ఎంత ప్రేమించిన తండ్రి అయినా ప్రేమించిన తల్లి అయినా అటువైపు బిడ్డలు ఉంటే ఇటువైపు నుంచి ఏం చెప్పాలా? నీళ్ళు రెడీగా ఉన్నాయినా కానీ దాటేదానికి వంతెన లేదో అని చెప్పాలా. చార్లెస్ స్పర్జన్ అంటాడు, ఒక్కసారి నరకానికి వెళ్ళిన తర్వాత నీ బిడ్డకు కూడా ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేవు, కాబట్టి బ్రతికుండగానే కన్నీళ్ళైనా కార్చు వాళ్ళ కోసం అంటాడు. అర్థమైందా? సావగానే నీ బిడ్డ కూడా నువ్వు గోటుతో నీళ్ళు ఇవ్వలేవు, కాబట్టి వాళ్ళ కోసం కన్నీళ్ళు కార్చు, వాళ్ళ మారు మనసు కోసం కన్నీళ్ళు కార్చు, వాళ్ళ రక్షణ కోసం కన్నీళ్ళు కార్చు అంటాడు. కన్నీటితో నా ప్రార్థన, దేవుడన్నా ఇక్కడ దేవుడు రక్షిస్తే మంచిది, అక్కడ నువ్వు నీళ్ళు ఇవ్వలేవు, ఇక్కడ నువ్వు కన్నీళ్ళు కార్చు అంటాడు. ఎంత మంచి మాట కదా. మనం పట్టించుకోం చాలా సందర్భాల్లో, చూస్తున్నట్టుగా అలా వదిలిపెట్టేస్తుంటాం. చాలా స్పర్జన్ అంటాడు, ఇప్పుడు కన్నీళ్ళు కార్చు, ఎందుకంటే నువ్వు ఒక చుక్క నీళ్ళు కూడా ఇవ్వలేవు, కేకలు వినిపిస్తాయి నీకు, నువ్వు చుక్క నీళ్ళు కూడా ఇవ్వలేవు, ఇద్దామనుకున్న అవకాశం లేదు. అది భయంకరమైన పరిస్థితి. వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా సాక్ష్యం ఇచ్చేదానికి లాజర్ను పంపించన్నాడు. పంపించవు లాజర్ని. ఒకవేళ లాజర్ను పంపించినా సరే ప్రేతాత్మ వచ్చిందనుకో రాళ్ళు ఎత్తుకుంటారు, కానీ వాళ్ళు వినరు. లాజర్ వచ్చాడనుకో ఏం చేస్తారు? అన్నదమ్ముళ్ళు బ్రతుకున్నప్పుడే ఇంట్లోకి రానివ్వలే, చనిపోయిపోతే ప్రేతాత్మ వచ్చిందని యాప మండలు తీసుకొని కొడతారు, రాళ్ళు తీసుకొని కొడతారు. బ్రతుకున్నప్పుడే ఇంట్లోకి రానివ్వరు అన్నదమ్ముళ్ళు, చనిపోయిన తర్వాత రానిస్తారా? అష్టదిగ్బంధం చేస్తారు కానీ లోపలికి రానివ్వరు.
కాబట్టి ఏం చేయాలి మరి? అవకాశం ఏంటి? ఎప్పటి నుంచో మోసే ధర్మశాస్త్రం ఉంది, దాన్ని చదివితే ఇక్కడికి రారు. అదే ఏజ్ కలిగిన వాళ్ళు చెప్పింది. భూమి మీద భయంకరులు వాళ్ళు, అదే కత్తులు తల కింద పెట్టుకొని పాతాళంలో పడుకున్నారు. నేను యెరూషలేంకి వెళ్తాను, దేవుని సింహాసనం కంటే పెద్ద సింహాసనం వేసుకుంటాను, యెరూషలేం మందిరంలో నా ఫోటో పెట్టుకుంటాను, యెరూషలేం దేవుని కాదురా, నేనే అసలైన దేవుని అని చెప్తాను, నేను సభాపర్వతం కంటే పైకి ఎక్కుతాను అనుకున్నావు, నీ పరిస్థితి ఎంతో తెలుసా? కీటకాలు కప్పుతాయి, పురుగులు వ్యాపిస్తాయి, ఇది నీ బతుకు అని చెప్పాడు దేవుడు. మరి వినాలిగా. నేడు జీవాన్ని మరణాన్ని ఎదుట పెట్టాను, నీకేం కావాలి కోరుకో అని చెప్పాను. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళాన్ని దిగిపోతారని చెప్పాను. ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది. నువ్వేం చేయాలా? నువ్వు దాన్ని చదవాలా. నరకమైన వారి పురుగు చావదు, అగ్ని ఆరదనే మాట ఉందిగా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. నేను ముగించేస్తున్నా, లాస్ట్ 5 నిమిషాలు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 24వ వచనం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములు తేరు చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేమగా ఉండును అని యేసుప్రభు చెప్పింది. ఈ రెఫరెన్స్నే మార్క్స్ 9:48 వచనంలో ఇదే వచనాన్ని యేసుప్రభు చెప్పాడు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. నరకమైన వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. యేసుప్రభు చెప్పింది ఇదే రెఫరెన్స్. యేసుప్రభు కొత్త నిబంధనలో మార్క్స్ 9:48 వచనం మాట చెప్పాడు. వాస్తవానికి యెషయా గ్రంథం 66వ అధ్యాయం చివరి వచనంలో ఇదే మాట ఉంది, నరకంలో వాటి పురుగు చావదు, అగ్ని ఆరదని. ఇది చదివితే వాళ్ళు ఇక్కడికి రారని. అయితే ఇప్పుడు నేను ఈ వచనాన్ని ఆధారం చేసి చెప్పదలుచుకుంది ఏంటంటే, వారును ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా అని రాయబడిందిగా. ఆ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండాలంటే, ఆ వేదనకరమైన స్థలానికి పోకుండా ఉండాలంటే మనకు ఒకే ఒక మార్గం ఏంటంటే, యేసు ప్రభు సిలువ అనే వేదనకరమైన స్థలానికి ఎవరైతే వస్తాడో వాడు ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళడు. ఇంకొకసారి చెప్తున్నాను, ధనవంతుడు వెళ్ళిన వేదనకరమైన స్థలానికి వెళ్లకుండా ఉండాలంటే, యేసు ప్రభు వేదనకరమైన స్థలానికి ఎవరైతే వస్తాడో వాడు ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళడు. అర్థమైందా? యేసు ప్రభు సిలువ అనే వేదనకరమైన స్థలానికి ఎవరైతే వస్తాడో వాడు ధనవంతుడు వెళ్ళిన వేదనకరమైన స్థలానికి వెళ్ళడు. ఎవరైతే యేసు ప్రభు సిలువ అనే వేదనకరమైన స్థలానికి రాడో వాడు ధనవంతుడు వెళ్ళే వేదనకరమైన స్థలానికి వెళ్తాడు. ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండాలంటే లాజరుని కాదు పంపించాల్సింది, యేసు ప్రభు సిలువ సువార్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. యేసు ప్రభు వేదన అనుభవించాడా? ఆయన గెత్సెమనే తోటలో ఏడుస్తుంటే రక్తము చెమట రూపంలో కింద పడింది. అంటే లోపల నరాలు చిట్లిపోయాయి, అంత టెన్షన్ పడ్డాడు ఆయన మరింత వేదన పడ్డాడు. తండ్రి నీ చిత్తమైతే గిన్నె ఆగిన తొలగించని 3 మార్లు ప్రార్థన చేశాడు. అంత వేదన పడ్డాడు ఆయన. ఆ వేదనకరమైన స్థలానికి వస్తే ఆ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉంటాం. తర్వాత యేసుప్రభు సిలువ మీద ఎక్కించారు. సిలువ మీద ఎక్కిస్తే యేసుప్రభు 65 కేజీలు అనుకుందాం, 65 కేజీల శరీరం అయింది. మేకులతో 3 మేకులతో బంధించారు. ఒక చెక్కకి 3 మేకులతో కొట్టారు. 3 మేకులతో కొడితే ఇటువైపు అరచేతిలో ఒక చీలు ఉంది, ఇటువైపు అరచేతిలో ఒక చీలు ఉంది, కాళ్ళకు మధ్యలో ఒక చీలు ఉంది, 3 చీలల మధ్యలో ఉన్నాడు. శరీరం బరువు 65 కేజీలు ఆయనకి. ఇప్పుడు ఏమవుతుందంటే శరీరం అంతా ఆ చేతులను ఆసరా చేసుకొని కింద కూలిపోతుంది, ఇలా దిగజారి కిందకి వస్తుంది. మనం ఊపిరి తీసుకోవాలంటే శరీరము మన భుజానికి సమానంగా ఉంటే మనం తీసుకోగలుగుతాం. దీనికంటే తగ్గిందనుకో ఊపిరి ఆడదు. ఇంకొకసారి చెప్తాను, అర్థం కాలేదేమో. మన ముక్కులోనికి గాలి వెళ్ళాలంటే ఊపిరితిత్తుల్లో ఇలా సాగాలి కిందికి. ఇలా కిందికి సాగాలంటే దాని మీద పీడనం తక్కువ ఉండాలి. కానీ యేసుప్రభు శరీరం ఏమైంది? ఇలా కిందికి దిగజారిపోయింది. ఊపిరి లోపల పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు శరీరం పైకి రావాలి. శరీరం పైకి రావాలంటే ఏం చేయాలి? పైకి లాక్కోవాలి. ఆయన లాక్కోవాలంటే దేని పట్టుకొని లాక్కుంటాడు? మధ్యలో చీలు ఉన్నాయి, దాంతో లాగాలి. కష్టం అంటారా, సులభం అంటారా? దాంతో పైకి లాగాలంటే కింద కాళ్ళతో తన్నాలి. ఏం తన్నాలి? మధ్యలో మేకుందే దాంతో నెట్టుకోవాలి. మధ్యలో మేకు నెట్టుకొని పైకి శరీరాన్ని లాక్కుంటే భుజానికి సమానంగా వస్తే అప్పుడు ఊపిరి లోపలికి వెళ్తుంది. ఒక్కసారి ఊపిరి వచ్చింది, ఊపిరి రాగానే మళ్ళీ ఏం చేయాలి? యేసు ప్రభు వదిలిపెట్టాలి, మళ్ళీ కిందికి పోవాలి ఆయన. అంటే మరలా మేకుల మీద భారం పడుతుంది. ఒక్కసారి ఊపిరి తీసుకోవడం అంటే మామూలు సావు కాదు. ఎప్పుడు వేశారు ఆయన్ని సిలువ? ఉదయం 9 గంటలకి. ఎప్పుడు దించారు ఆయన్ని? మధ్యాహ్నం 3 గంటలకి. యేసు ప్రభు అనుభవించిన వేదన అంత ఇంత కాదు. పోనీ ఊరకే తెచ్చి సిలువేశారా? రాత్రి అంతా పనికి మాలిని మీటింగ్లు పెట్టారు. ఆయన్ని 6 సార్లు తిప్పారు, ఆయన దగ్గరికి ఈయన దగ్గరికి, ఆయన దగ్గరికి ఈయన దగ్గరికి. వాళ్ళు వేసిన పనికి మాలిన ప్రశ్న, ఎంత పనికి మాలిన అంటే అన్ని పనికి మాలిన ప్రశ్న వచ్చిన సాక్ష్యం. ఆయన మానసికంగా ఎలా ఉంటాడు? పైగా వాళ్ళని సంతోషపెట్టడానికి కొరడా దెబ్బలు కొట్టించాడంట. వాళ్ళని సంతోషపెట్టడానికి ఈయన కొరడా దెబ్బలు కొట్టించాడు. 39 కొరడా దెబ్బలు. ఒక్కోసారి కొరడాతో పడితే 4 పేలికలు వచ్చి ఉంటాయి. ఒక్కో పేలిక చివరిలో గాజుపు కానీ, రాయి కానీ, లేకపోతే గోరు కానీ ఉంటుంది, చీల్చుకొని వచ్చేస్తుంది. ఆయన చిత్రవద చేసి సిలువెక్కించారు. ఒక్కోసారి ఊపిరి తీసుకోవాలంటే ప్రాణం పోయినంత పని. ఈ వేదనకరమైన స్థలానికి ఎవడైతే వస్తాడో ఆ వేదనకరమైన స్థలానికి వాడు వెళ్ళడు. తండ్రివైన అబ్రహామా, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండాలంటే లాజర్ను పంపించు. లాజర్ను కాదు, మొత్తం పరదేశికి ఓనర్ వచ్చాడు మన దగ్గరికి, ఆయన పేరు యేసు ప్రభు. లాజర్ను పంపిస్తే నా తమ్ముళ్ళు మారుతారు. మన దగ్గరకు వచ్చిన లాజర్ కాదు,
మొత్తం పరదేశకు ఓనర్ ఆయన యేసు ప్రభు. ఆయన వచ్చాడు, ఆయన సులువు మీద మరణించాడు, ఆయన అందరూ చూస్తుండగా సమాధి నుంచి లేచాడు. ఒకవేళ లాజరు పాతాళ లోకం నుంచి వచ్చుంటే అరే ప్రేతాత్మ వచ్చింది అనుకునేవాళ్ళు, కానీ అందరూ చూస్తుండగా సమాధి నుంచి బయటకు వచ్చాడు ఆయన. ఎవరైనా నమ్మారా? ఎవరైనా మనమైనా నమ్మామా? మనం కూడా అలా నమ్మిన వాళ్ళం కాదు. ఏదో కడుపు నొప్పుతోనో కాలు నొప్పుతోనో వచ్చాము, అది బాగైందని వేసుకొని నమ్ముకున్నాం, మరలా కడుపు నొప్పి రాకుండా. మనది చాలా గొప్ప భక్తి. వారి వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండే మార్గం ఏంటంటే ధర్మశాస్త్రం వారి దగ్గర ఉంది, మర్యాదగా దాన్ని వింటే ఇక్కడికి రారు. దానికంటే మరి శ్రేష్టమైంది యేసు ప్రభు శిలువ మీద మరణించి ఆ వేదనకరమైన స్థలానికి మనం వెళ్తే నేను ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఆయన శిలువ మీద కేకలు వేశాడు. ఆయన శిలువ మీద కేక వేసి ప్రాణం విడిచాడు. ఎలోయి ఎలోయి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు కేకలేశాడు. ఆ కేకలు ఎవడైతే వినడో వాడు నరకానికి వెళ్ళి అక్కడ కేకలు వేశాడు, నాకు గోటుతో నీళ్ళు పంపించని. నేను అగ్నిజాలలో యాత్ర పడుతున్నా ఎందుకన్నాను? ఈ కేక నీకు అర్థం కాలే. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అన్న కేక నీకు వినపడలేదు కాబట్టి నేను అగ్నిజాలలో యాత్ర పడుతున్నా అన్న కేక నువ్వు వేయాలి. ఇక యేసు శిలువ మీద నేను దప్పి కూర్చున్నాను అన్నాడు. వీళ్ళకి తమాషా అనిపించిందంట. బోలం కలిపిన ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి చేదు ఆయన నోటికి ఇచ్చారు. ఆయన తాగలే, అంటే దప్పికతో చచ్చిపోయాడు యేసు ప్రభు. ఆయన దప్పిక నీకు నాకు అర్థం కానప్పుడు నేను ఎక్కడికి వెళ్తాం? గోటుతో నీళ్ళు ఇవ్వండి ప్లీజ్ అనే దగ్గరికి వెళ్తాం. జరిగేది అదే. ఆయన దప్పిక నీకు నాకు అర్థం కాకపోతే మనకు కూడా దప్పిక తీరుతుంది. నరకం వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. 9 గంటలకు సిలువేసి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో కాల్చారు ఆయన్ని. అక్కడికి నూనె రాకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది నీ గతి నా గతి. లాజర్ను పంపించమన్నాడు. లాజర్ కంటే మరీ శ్రేష్టమైన వాడు, చనిపోయిన లాజర్ని 4 రోజులు సమాధి నుంచి బయటికి పిలిచిన శ్రేష్టమైనవాడు, సమాధిని బయటికి వచ్చినటువంటి శ్రేష్టమైనవాడు, దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన కోసం చనిపోయిన యేసు ప్రభు బయటకు వచ్చి పిలుస్తుంటే ఈరోజు అంటున్నారు మత ప్రచారం మా ఊర్లో చేయకండి. మా ఊర్లో మత ప్రచారం చేస్తే మర్యాద ఉండదు. పదాలు మారిపోయాయి, కానీ నరకంలో ఉన్న వాళ్ళు కేకలేస్తున్నారు మా ఊరికి ఎవరినైనా సువార్త పంపించండి. ఇక్కడికి వస్తే మాత్రం మా ఊర్లో సువార్త చెప్తే బాగుండు తెలుసా అంటున్నారు. నీకు పర్మిషన్ ఉందా అంటున్నారు. మా ఊరికి లాజర్ని పంపించు. ఈరోజు పాస్టర్లు ఎవరో తెలుసా? మోడర్న్ డే లాజర్లు అంతా. పాస్టర్ అంటే ఎవరు ఇంతకీ? ఆ రోజు లాజర్ రాలే, కానీ లాజర్ స్థానంలో ఎవరు వచ్చారు? ఇక్కడ పాస్టర్లు అంతా. పాస్టర్లు ఏం చెప్తారు? కానీ ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే పాస్టర్లు వేరే చెప్తున్నారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? రకరకాల సోదికి ఎవరు చెప్తున్నారు. వాస్తవానికి పాస్టర్ ఎవరంటే పాపాలు రక్షించడానికి యేసు ప్రభు వచ్చి నీ పాపాలు ఒప్పుకో. ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకుంటే నీకు వేదనకరమైన స్థలం లేదు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని చెప్పేవాడిని పాస్టర్ అంటారు. చివరికి ఒక మాట చెప్తున్నాను, వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండాలంటే మనం రావాల్సిన స్థలం యేసు ప్రభు వేదన అనుభవించిన స్థలానికి వస్తే, గొల్గొతాకు వస్తే అక్కడ తప్పించుకుంటాం. పరలోక రాజ్యానికి తాళపు చెవి ఏంటంటే యేసు ప్రభు శిలువ. పరలోక రాజ్యానికి తాళపు చెవి ఏంటి? యేసు ప్రభు శిలువ.